హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష రావుల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు అయితే ఊరికైతే బయలుదేరారు. గుంటూరు వెళ్తున్నారు మా బావగారి ఇంటికి. ఆల్రెడీ ఇంట్లో భజనకి అయితే వచ్చారు. ఆ వీడియో అయితే పెట్టాను కదా. భజన తర్వాత ఒక 5 days అయితే ఇక్కడే ఉన్నారు కంచెంచర్లో. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇరుముడు ఉంది. ఇంక ఇరుముడు కూడా చూసుకొని ఇంక డైరెక్ట్గా అయితే ఊరికి వెళ్దాం అని అన్నారు. అందుకని ఇంకా ఎట్లాగో మా ఇంట్లో 5 days ఉన్నారు కదా, గుంటూరులో కూడా మా తోడుకోళ్ళ ఇంట్లో ఉందామని ఒక 2 days. మా అత్తయ్య వాళ్ళు ఏంటంటే ఒక 1 day ముందే, ఇంకా ఇరుముడికి 1 day ముందే గుంటూరు అయితే బయలుదేరారు. మధ్యాహ్నం అన్నం తిన్న కానించి అయితే స్టార్ట్ అయ్యారు. ఇంకా ఏంటంటే 2 hours కాబట్టి కంచెర్ల నుంచి ఇంక ఇబ్బంది ఏం లేదు. ఇంక ఇక్కడ మా అత్త ఏంటంటే అందరికీ బాయ్ చెప్పి వెళ్తుంది. అసలు మా అత్తయ్య, మా మామయ్య, మా అమ్మ, నాన్న వాళ్ళు అయితే అస్సలు రారు, చాలా దూరం అని. ఇంక ఇప్పుడు ఇంట్లో భజన పెట్టుకోవడం వల్ల వచ్చారు. నార్మల్గా అయితే రారు. చాలా దూరం అయిపోయింది మేము ఉండటానికి, ఇప్పుడు మేము ఉండే ఊరికి, అందుకని అయితే రారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ రోజు గడిచిన తర్వాత మరుసటి రోజు ఏంటంటే మేము కూడా ఊరికైతే స్టార్ట్ అయ్యాము. మేము కూడా గుంటూరే వెళ్తున్నాము. ఎందుకంటే ఆదివారం అయితే ఇరుముడైతే ఉంది స్వామికి. అందుకని అయితే ఇంకా ముందు రోజు శనివారం సాయంత్రం ఇలా ఈవినింగ్ ఏంటంటే ఇంట్లో అందరం అయితే రెడీ అయ్యాము. కాలేజీ నుంచి రాగానే ఇంక ఇంట్లో పూజ అయితే చేసుకొని కావాల్సినవన్నీ అయితే ముందు రోజు సర్దుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు ఇరుముడి కదా, ఇంకా అందుకని బట్టలు స్వామివారికి అంటే వాళ్ళకి వరకు సపరేట్ బ్యాగ్, ఇంకా డైరెక్ట్గా ఏంటంటే అది శబరిమల కూడా తీసుకొని వెళ్ళడానికి వాళ్ళ వరకు సపరేట్ బ్యాగ్, అలాగే మా ఇద్దరికి సపరేట్ బ్యాగ్, ఇలా దానికైతే సర్దేసేస్తున్నాను. ఇంకా చిన్న స్వామి కూడా ఉంది కదా, ఇంకొకేసారి ఇంటి నుంచి కొబ్బరికాయ కొట్టుకొని అయితే బయలుదేరదామని. నార్మల్గా అయితే మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంటి దగ్గర ఈవినింగ్ ఏంటంటే మా స్వామి ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని బయలుదేరదాం మనం ఈవినింగ్ అయినా అన్నారు. ఇంకా మా స్వామి వచ్చి ఇంట్లో పూజ చేసి ఇంకా మేమందరం బట్టలు సర్దుకొని రెడీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6 అయితే అయ్యింది టైము. ఇంకా తర్వాత ఏంటంటే 6కి కావాల్సినవన్నీ సర్దేసేసుకొని కంచెంచర్ల నుంచి బయలుదేరాము. కంచెంచర్ల నుంచి బయలుదేరిన తర్వాత 8 కల్లా అయితే ఇంకా గుంటూరు అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మా చిన్న స్వామి అప్పుడే నేను బ్యాగ్ తగిలించుకుంటానని అప్పుడే బ్యాగ్ అయితే తగిలించుకుంది. వద్దులే బరువు అంటే అస్సలు వినట్లేదు, నేను మోస్తాను అని. ఇంకా ఇంట్లో పూజ అయితే ఆల్రెడీ అయిపోయిందని చెప్పాను కదా, ఇంకా అన్నీ అయిపోయినాయి. పూజ ఇంక ఇంట్లో ఏమన్నా ఉన్న చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసాను. హాయ్ అండి, రేపొద్దున ఇరుముళ్ళు మా స్వామి, మేము ఇంక ఇంట్లో నుంచి ఈరోజు బయలుదేరుతున్నాం. గుంటూరులో ఇరుముళ్ళు, అందుకని ఆదివారం ఇరుముళ్ళు, మేము శనివారం సాయంత్రం అయితే బయలుదేరుతున్నాం. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు మా చిన్న స్వామి రెడీ అయ్యి లగేజ్ అంతా పెట్టేసేసుకుంది. మేము కూడా రెడీ అవ్వడానికి అయితే లగేజ్ అంతా పెట్టేసేసుకున్నాం. ఇంకా మా స్వామి మేము అందరూ ఇప్పుడు గుంటూరు అయితే వెళ్ళి ఇంకా రేపు పొద్దున్న ఇరుముళ్ళు చూసేసుకొని రేపు సాయంత్రం కల్లా మేమైతే వస్తాం. మా స్వామి ఏమో శబరిమల వెళ్తున్నారు. అంతేగా స్వామి? చెప్పి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకైతే నచ్చితే షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మా వీడియోస్ అయితే ఇంకొంచెం రీచ్ అవుతాయి. ఇంకా కంచెంచర్లలో నుంచి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చి ఇంక బస్సు ఎక్కి విజయవాడ బస్సుకి ఏంటంటే ఇంక విజయవాడ నుంచి గుంటూరు బస్సు అయితే ఎక్కాము. ఇంకా గుంటూరు బస్సు ఎక్కిన తర్వాత మా తోడుకోళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ప్రతి సంవత్సరం ఏంటంటే ఇంకా ఇరుముడి కోసం ఆ ఇంటి దగ్గర నుంచే బయలుదేరుతాం. గుంటూరులో ప్రతి సంవత్సరం ఇరుముళ్ళు ఉండేది, ఇంకా అందుకని మళ్ళీ ఇక్కడ నుంచి అంటే దూరం అయిపోయిద్దని మా బావగారి ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతాం ఇరుముడికి. నేను వచ్చేసరికి మా తోడుకోళ్ళ ఇంట్లో అయితే పని అయితే చేస్తుంది, చదువుతుంది, ఇంట్లో పని చేస్తున్నా అని. నేను ఏంటంటే సడన్గా వచ్చేసాను, చెప్పలేదు. నేను ఇంకా మధ్యాహ్నం వస్తాను అని అనుకున్నారు. ఇంకా మాకు ఈవినింగ్ అయిపోయింది. నార్మల్గా అయితే మధ్యాహ్నం వద్దాం అనుకున్నాం, కానీ ఈవినింగ్ అయింది వచ్చేసరికి. ఇంక మా అత్త వాళ్ళు ఆల్రెడీ ముందు రోజు వచ్చారు కదా, నేను వచ్చేసరికి టిఫిన్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మా బావగారి కూతురు చపాతీలు అయితే చేస్తుంది. ఇంకా మా తోడుకోళ్ళు కూడా ఇక్కడ చపాతీలు ఏమో తను రుద్దుతుంది, తినేమో చేస్తుంది. నేను ఏదో ఇక్కడ జోకేసాను, అందుకే నవ్వుతుంది. ఇంకా గుంటూరులో బస్ స్టాండ్కి రాగానే మా బావగారు అయితే వచ్చారు. ఆల్రెడీ పూజకు కావాల్సిన మరుసటి రోజు ఇంట్లో పూజ చేసుకుని కదా బయలుదేరేది, ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు, పూలు అవన్నీ అయితే తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఈ పూలు ఇవి బంతిమాలలు స్వామికి అంటే మెల్లో వేయడానికి అలా అయితే గుచ్చుకోవాలి, అదే కట్టాలి కదా, ఇంకా అందుకని అయితే బంతి పూలు అయితే తెచ్చారు. ఇంక మరుసటి రోజు ఏంటంటే లిల్లీ పూలు మాల మరుసటి రోజు ఉదయాన్నే తెద్దామని ముందు రోజు కావాల్సినవన్నీ అయితే తెచ్చేసేసి ఇలా పెడితే మా అత్తయ్య ఏమో ఇలా అన్ని మాలలు అయితే కడుతుంది. మా తోడుకోళ్ళు కూడా ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకుని వచ్చేలోపు తను కూడా ఏంటంటే మాలలు అయితే కడుతుంది. నేను వచ్చిన తర్వాత ఒక 1/2 గంట అయితే రెస్ట్ తీసుకున్నాను, ఎందుకంటే అలా జర్నీ చేసి వెంటనే మనం పనులు చేయలేము. అందులో ఏంటంటే నేను
ఇక్కడ కంచర్లో తప్పితే వేరే ఎక్కడ పని చేయలేను. ఎక్కడ నేను చేస్తున్నా కూడా ఎందుకు వద్దులే అని అంటారు. మా తోడుకోళ్ళు కూడా అసలు నేను వెళ్ళిన అసలు పనే చేయనీదు, నేను చేసుకుంటాననిద్ది. కానీ వాళ్ళందరూ ఇక్కడికి వస్తే నాకు మాత్రం హెల్ప్ చేస్తారు, నేను చేయను. ఇంకంతే, ఇంకా కొన్ని ఇంకా అట్లా అనుకోవడమే. నేను ఈ విషయంలో మాత్రం చాలా లక్కీ. ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ముద్ద దీని ముచ్చట్లు చెప్పడమే కానీ మిగతా వేరే పనులు అయితే ఎక్కువ ఏం చేయలేను. ఇంకా పూలైతే వాళ్ళు మాలగడతా ఉంటుంటే నేను ఈ లోపు వెళ్ళి మా ఇంటి దగ్గర అందరికైతే, మా ఇంటి దగ్గర అంటే గుంటూరులో కొంచెం మా చుట్టాల వరకు వెళ్ళి రేపు ఇరుముడి రాండి అని అయితే చెప్పొచ్చాను. నేను వెళ్ళిందే 8కి అలాగా 8:30 దాకా కొంచెం రెస్ట్ అయితే తీసుకొని ముచ్చట్లు అవన్నీ చెప్పుకొని నేను మా అత్త మా తోడుకోళ్ళు ఏదైనా ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకా అక్కడ చెప్పేదేం లేదు, ఆటోమేటిక్ మాటలు ఉంటాయి కదా, సేమ్ అంతే. ఇంకా మా అత్త కూడా తెగ చెబుతూ ఉండిద్ది అది ఇదని, చాలా బాగుండిద్ది మా అత్తయ్య కూడా మాతోటి. ఇంక ఇక్కడ మా తోడుకోళ్ళు చపాతీలు అయితే చూపిస్తుంది చేసినానని. ఇంకా ఇక్కడ ఈ పూలు అవన్నీ వాళ్ళు మాల కడుతుంటే ఇంకా నేనేంటంటే అప్పుడే కదా వచ్చాను, ఇంకేం తినకుండా వెళ్ళి చెప్పేసి వచ్చేసరికి 10 అలా అయింది టైము. ఇంక మా బావగారు తీసుకొని వెళ్ళారు. ఇంక అందరింటికి చెప్పేసి వచ్చిన తర్వాత చపాతీలు అయితే తిన్నాను. నేను తినేసరికి 10:30 అట్లా అయింది. ఈ లోపు ఏంటంటే ఆ అమ్మాయి చిన్న పండ్లు పూలు మాల కట్టడాలు అన్నీ అయిపోయింది. నేను వచ్చేలోపు నేను లేకుండానే వీళ్ళన్నీ ముగిచ్చేసేసారు. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఆ అమ్మాయి కూడా దోస పిండికి ఇడ్లీ పిండికి అయితే నానబోసింది మరుసటి రోజు టిఫిన్ కోసం. స్వాములు ఏంటంటే ఎప్పుడైనా కూడా ఇరుముడి కట్టించుకున్న తర్వాత టిఫిన్ చేస్తారా, అంతకుముందు చేయకూడదంట. ఇంకా అందులో ఏంటంటే చిన్న స్వామి ఉంది కదా, పొద్దున్నే తొందరగా ఇరుముడి అయితే కట్టించాలని అనుకున్నారు. ఎందుకంటే టిఫిన్కి మధ్యాహ్నం దాకా ఉండాలంటే పిల్లలు అస్సలు ఉండలేరు, చిన్నపిల్లలు. ఇంకా నేను వచ్చేసరికి పూలు అలాగే ఫ్రూట్స్ అవన్నీ తెచ్చారని చెప్పాను కదా, మా బావగారు అన్నీ అయితే ఇక్కడ సర్ది పెట్టేసేసుకుంది ఇంట్లో పనులన్నీ. ఇంక ఇడ్లీ పిండి అవన్నీ వేసిన తర్వాత ఇంకా అంట్లో అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా నైట్ ఏంటంటే క్లీన్ చేసుకొని పెట్టేసేసుకుంటే మరుసటి రోజు ఉదయాన్నే లేచిన వెంటనే ఇంకా కసువు ఊడ్చి బండలు తుడిచి ఇంక వెంటనే ఇంట్లో పూజ పనులు పొంగలు కూడా పెట్టుకోవాలి. అవన్నీ అయితే చేద్దామని ముందు రోజు నైట్, ఇలాంటప్పుడు ఏంటంటే మరుసటి రోజు పనులు ఉన్నప్పుడు నైటే పనులన్నీ చేసి పెట్టుకుంటే మరుసటి రోజు ఇంకా లేచిన వెంటనే మనకు కావాల్సినవి దేవుడు పనుల వరకు చేసుకోవచ్చు. ఇంక అందుకని ముందు రోజు అన్నీ అయితే సర్ది పెట్టేసేసుకుంది. ఇంకా నేను మా తోడుకోవాలి మాటలు చెప్పుకొని ముచ్చట్లు కొన్ని పనుకునేసరికి 11 అలా అయితే అయింది. సో ఫైనల్గా ఈరోజు అయితే ఇలా అయితే గడిచింది నాకు. ఇంకా అంట్లన్నీ కడిగేసరికి ఆల్మోస్ట్ 11:30 12 అయితే అయింది. నేను ఏమి చేయాల వచ్చినాను, అందరికి చెప్పుకొని వచ్చినాను, టిఫిన్ చేశాను, ఇంకా పనుకున్నాను. మరుసటి రోజు ఉదయాన్నే 4కి అయితే లేచేసి చిన్నగా పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.